నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ముందుగా ఈటీవీ అభిరుచి సూపర్ ఫుడ్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనగానే ఎక్కడ చూసినా లైటింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, అంటే మనకి చక్కగా ఒక క్రిస్మస్ ట్రీ రెడీ చేసుకోవటం, ఇంట్లో దాన్ని చక్కగా అలంకరించుకోవటము, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వవలసిన గిఫ్ట్స్ అవన్నీ కూడా క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టడము, ఇవన్నీ కూడా ఒక సరదా అటువంటి సిస్టమ్స్ అన్నమాట. క్రిస్మస్ టైంలో ఒక ఫెస్టివల్ లుక్ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా, బయటకు వెళ్ళినా కూడా, ఎక్కడైనా సరే షాపింగ్ అవన్నీ రోడ్ల పైన అక్కడంతా కూడా లైటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మొత్తం అంతా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే చక్కగా బ్రైట్గా ఉండటం. దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రకరకాల కేకులు మనకి దొరుకుతూ ఉంటాయి. ముఖ్యంగా క్రిస్మస్ కేక్ అనే ఒక స్పెషల్ కేక్, ఒక 1 month నుంచి 6 months నుంచి దాంట్లో డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి వాటిని ఫర్మెంట్ చేసి ఆ కేక్ తయారు చేయడం అనేది కూడా ఒక స్పెషాలిటీ అనమాట క్రిస్మస్ టైంలో. సో కేక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక చక్కటి ప్యాన్ కేక్ మీకు ఇప్పుడు రెడీ చేసి చూపించబోతున్నాను. సో క్రిస్మస్ స్పెషల్ చాకో ప్యాన్ కేక్ మీకు ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. సో చాకో ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గోధుమ పిండి, పాలు, పంచదార, వంట సోడా, సన్ఫ్లవర్ సీడ్స్, చాక్లెట్, కోకో పౌడర్, గుడ్డు, బటర్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో మనము దాన్ని చక్కగా రెడీ చేసుకుని స్టార్ట్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. దీనికి మనకి ఓవెన్ అవన్నీ ఏమీ అవసరం లేదు. జస్ట్ అన్ని ప్యాన్లో మిక్స్ చేసేసి అది కుక్ చేసేసుకోవటమే. దానిపైన చాక్లెట్ స్ప్రెడ్ చేసి చక్కగా దాన్ని కట్ చేసుకుని తినటం అనమాట. సో అంత సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేస్తున్నాను. అన్నిటికంటే ముందుగా మనం ఏం చేయాలంటే బటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడదాము. సో 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసేసి దీన్ని రెడీ చేసుకుందాము. నెక్స్ట్ మనము బటర్ ఎంత తీసుకున్నామో దానికి తగినంతగా ఇదే కొలతలో కోకో పౌడర్, నెక్స్ట్ అంతే లెవెల్లో షుగర్, సో అప్పుడే చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. కోకో యాడ్ చేయగానే చక్కటి చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇదే కొలతలో మనము 2 కప్పులు గోధుమ పిండి, మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు. నేను మైదా కాకుండా ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. దీనికి కొంచెం అంత వంట సోడా యాడ్ చేస్తున్నాను. సో దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ప్యాన్లో వేసేసుకోవటమే. నెక్స్ట్ నేను ఇక్కడ సన్ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నాను. మీరు వేరే సీడ్స్ ఉపయోగించవచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏదన్నా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ గుడ్డు, సో గుడ్డు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. గుడ్డు యాడ్ చేసిన వెంటనే మనం దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి.
కొద్దిగా పాలు, సో ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాచీ పౌడర్ కానీ లేకపోతే దాల్చిన చెక్క పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. సో చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని కుక్ చేసేసుకోవటమే. సో దీన్ని చక్కగా ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా కుక్ అయిపోతుంది. కొంచెం మిల్క్ యాడ్ చేశాను, కొంచెం ఆ సాఫ్ట్ ఎఫెక్ట్ కోసం అనేసి. సో చక్కగా సెట్ చేసేసాం. నెక్స్ట్ ఏంటంటే లిడ్ పెట్టేసేసి ఒక జస్ట్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉండించి కుక్ చేసుకుంటే చక్కటి చాక్లెట్ ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది. కేక్ చక్కగా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ దీనిపైన గార్నిష్ రెడీ చేద్దాము. సో చాక్లెట్ ఇందులో వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం అంతా పాలు యాడ్ చేస్తున్నాను. కొంచెం చాక్లెట్ మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయటమే. సో చక్కగా చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. కొంచెం అంత పాలు యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత క్రీమీగా కావాలి లేకుంటే ఎంత థిన్గా ఎంత థిక్గా కావాలి ఆ విధంగా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. సో చాక్లెట్ అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం సేపు ఇట్లా తిప్పితే ఆ క్రీమీ లుక్ అనేది వస్తుంది అనమాట, క్రీమీనెస్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి క్రీమీగా అనిపిస్తుంది కదా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మనము కేక్ని రెడీ చేసుకుందాము. సో చక్కటి కేక్ రెడీ అయిపోయింది, ప్యాన్ కేక్. సో దీంట్లో మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి చాక్లెట్, సో సన్ఫ్లవర్స్ ఇందులో యాడ్ చేసాం కాబట్టి సన్ఫ్లవర్స్తో గార్నిష్. అంతే, దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని డెజర్ట్ లాగా తీసుకోవచ్చు. సో హ్యాపీ క్రిస్మస్. చూసారు కదండి క్రిస్మస్ స్పెషల్ రెసిపీ చాకో ప్యాన్ కేక్. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. తప్పనిసరిగా ఈ క్రిస్మస్కి మీరు ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.